అందరికీ నమస్కారం. కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మన తాలూకా వీడియోలన్నీ కూడా లీగల్ మీద ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ మీకు ఫ్యూచర్లో. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే సుప్రీంకోర్టు తాలూకా జడ్జిల సంఖ్యని పెంచనుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు వరకు కూడా చీఫ్ జస్టిస్తో కలిపి 34 మంది జడ్జిలు ఉన్నారు. చీఫ్ జస్టిస్తో కలిపి 38 మంది జడ్జిలు అవుతారు ఇప్పుడు. అంటే మనకి ఇంకా ఎక్కువ కేసులు అనేటువంటివి మనకి ఈజీగా పరిష్కారం అయ్యేటువంటి ప్రక్రియ మొదలవుతుంది. 1956లో ఒక చట్టం చేశారు సుప్రీంకోర్టు మీద. ఆ చట్టాన్ని సవరణ చేస్తారు. 1956లో 10 మంది ఉండేవారు సుప్రీంకోర్టు జడ్జెస్. తరువాత సెక్షన్ 2 ప్రకారం దీన్ని సవరించుకుంటూ వచ్చారు. 1960లో 13 మంది అయ్యారు. 1977లో 17 మంది అయ్యారు. 1986లో 17 నుండి 25కి పెంచారు. 25 2008 వరకు కొనసాగింది. తర్వాత 25 నుండి 30 మందికి చేశారు 2008లో. తర్వాత 2019 నాటికి సుప్రీంకోర్టు జడ్జెస్ 34 మంది అయ్యారు. అంటే 2019 కల్లా 34 మంది జడ్జిలు అయ్యారు. ఇప్పుడు కేసులు పెరగడం, ఒత్తిడి పెరగడం వల్ల సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య 38కి చేరుకుంటారు. చీఫ్ జస్టిస్తో కలిపి 38 మంది జస్టిస్ ఉంటారు. కొద్దిగా ఈజీగా కేసులు అనేవి పరిష్కారం అవుతాయి. అలాగే కింద కోర్టులు కూడా పెరుగుతున్నాయి. కింద కోర్టులు కూడా ఒక్కొక్క కోర్టు, అడిషనల్ మేజిస్ట్రేట్ కోర్టు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, జిల్లా కోర్టులు ఇవన్నీ కూడా పెరుగుకుంటూ వస్తున్నాయి. దాని గురించి కూడా పూర్తి వివరాలు ఒకరోజు పెట్టుకుందాం. జై హింద్, భారత మాతాకి జై.